నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మనుమడిని ఆసుపత్రిలో చేర్పించేందుకు నిర్మల్ బస్టాండ్లో బస్సు దిగాడు చుక్కల విఠల్ అనే వ్యక్తి. అతను బయటకు వస్తున్న విషయాన్ని గమనించిన రాపని శ్రీను, వేముల సుజాత, రాజమణిలు అతన్ని అడ్డగించి మెడలోని 6 గ్రాముల బంగారపు గొలుసు, 950 రూపాయల నగదు, సెల్ ఫోన్ను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. విఠల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. బస్టాండ్లో దోపిడీకి పాల్పడుతున్నటువంటి ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న చుక్కల విఠల్ ధనోరా విలేజ్ ముదోల్ మండలం అనేటువంటి వ్యక్తి నిన్న రాత్రి 12 గంటలకు వాళ్ళ మన్మడికి హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి నిర్మల్ బస్టాండ్ రావడం జరిగింది. నిర్మల్ బస్టాండ్ నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఈ మార్గ మధ్యంలో ఈ రాపని శ్రీను, వేముల సుజాత మరియు ఇంకొక మరొక లేడీ రాజమణి, వీళ్ళు ముగ్గురు కలిసి విఠల్ని ఆపి ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను, అదేవిధంగా అతని మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని లాక్కోవడం జరిగింది. లాక్కొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఫిర్యాదుదారుడు వచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా యొక్క గస్తీ బృందం తిరుగుతూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. బస్టాండ్ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. దీనిలో రాపని శ్రీను దగ్గర 1000 రూపాయలు, అదేవిధంగా వేముల సుజాత దగ్గర ఒక సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. మరొక అక్యూజ్డ్ రాజమణి పరారీలో ఉన్నది. ఆమెను కూడా పట్టుకొని త్వరలోనే రిమాండ్